బాబాయ్ నమస్తేనే. ఏం పేరు మీ పేరు? నా పేరు యాకూబు, యాకోబ్. సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని. ఓకే సరే. మీరు సిపిఎం పార్టీ అంటే లెఫ్ట్ పార్టీలో ఉన్నారు కాబట్టి లెఫ్ట్ భావాజాలం ఉంటుంది డెఫినెట్లీ. మరి ఇప్పుడు తొర్రూరులో 16 మున్సిపాలిటీలకి ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంది. సో ఏంటి అంటే మీరు పార్టీ తరపున కాకుండా ఒక ఓటర్గా మీరు ఆలోచన చేసి చెప్పండి. ఇక్కడ ఎవరికి అవకాశం ఉంది, ఆ డెవలప్మెంట్స్ ఏంటి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, మీరు మీ దృష్టికి వచ్చి చెప్పండి. ఓకే, ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 16 వార్డులు ఉన్నాయి ఇక్కడ. ఓకే 16 వార్డులు అంటే ఈ పాలకుర్తి కాన్స్టిట్యూషన్లో ఏకైక మున్సిపాలిటీ ఇది ఒకటే, తొర్రూరు మున్సిపాలిటీ. దీంట్లో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా అభివృద్ధి నామంగానే జరుగుతూ ఉంది, నామమతం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అనే పేరుతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పేదలను ఏం చేయలేదు, అసలు అభివృద్ధి జరగలేదనే విరక్తితోటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్నారు ప్రజలు. ప్రజారాజ్యంలో ప్రజాపాలనలో మనకు న్యాయం జరుగుతుందనే ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. దాంట్లో ఈ ప్రభుత్వం కూడా అంటే పాలక పార్టీలు అయినా కూడా ఓట్ల ముందు ఇచ్చే అటువంటి ఈ వాళ్ళ ఇది మేనిఫెస్టోలో రాసుకున్నటువంటి ఈ పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలు మొత్తం దాటవేసే విధంగానే ఉంటాయి. అంటే అబద్ధాలతోటే రాష్ట్రాల అధికారంలోకి వస్తారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రజలు గుడ్డిగా నమ్మటం. అంటే విస్తారంగా ఇక్కడ ఈ ఎలక్షన్ ఇదే కాదు, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా డబ్బు మద్యం ఏరులై పారుతూ ఉంది. అంటే సామాన్యులు మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అదే జరుగుతుంది, ఏదైనా జరుగుతూ ఉంది. సామాన్యులు రాజకీయాలకు వచ్చి పదవుల కోసం నిలబడాలంటే చాలా భయంగా ఉంది, అసలు నిలబడలేని పరిస్థితులు ఉన్నాయి. ఏమైనా డబ్బున్నవాడు మద్యం మంచిగా పంచేవాడు వీడే ఈ ఎలక్షన్లో గెలుస్తారు. అయితే వారే గెలుస్తారు కాబట్టి సామాన్యుడు రానప్పుడు ఇక్కడ సామాన్యమైనటువంటి ప్రజల సమస్యలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పేరుకపోయిన మౌలిక సదుపాయాలు కూడా అవన్నీ వెలుగులోకి తీయాలంటే ఆ డబ్బు మద్యం పంచిన వాళ్ళు తీయరు, వాళ్ళ అనుకూలంగానే దాన్ని తీర్మానాలు చేసుకుంటారు. ప్రజా గొంతుకగా ఒక కమ్యూనిస్టు ఓ లెఫ్ట్ భావాలు ఉన్న వ్యక్తులను గెలిపించాలంటే ప్రజలు ముందుకు రారు. ఎందుకు రారు అంటే డబ్బు మద్యంతో ఓటర్లు కొంటున్నారు, వాళ్ళు అమ్ముడు పోతున్నారు. అయితే 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు గెలిచిన తర్వాత ప్రజలంతా ఏమనుకుంటారు తెలుసా, ఈయన చాలా అన్యాయం చేస్తాడు అనుకుంటారు. అది తప్పు. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన హక్కు ఏంటిది? అది ఓటు. ఈ ఓటు హక్కుతోటే మంచి వ్యక్తిని ఎన్నుకోమంటా ఉన్నాడు, ప్రజా గొంతుకను ప్రశ్నించే వ్యక్తిని ఎన్నుకోమంటున్నాడు అంబేద్కర్ బాబా. మేము కూడా ఈ మున్సిపాలిటీలో 4 వార్డులకు పోటీ చేస్తూ ఉన్నాం. 4 వార్డులకు పోటీ చేస్తూ ఉన్నాం. మేము ఇప్పటి వరకు 4 వార్డులు ప్రచారంలో ఎక్కడ చూసినా డబ్బు మందు మయమే ఉంది అంతా. అంటే ఈ డబ్బు మయం 4 వార్డులో పోటీ చేస్తూ ఉన్నాం. 2, 4, 10, 15 మీ పార్టీ పోటీ చేస్తుంది. సిపిఎం పార్టీగా మేము పోటీ చేస్తూ ఉన్నాం. అంటే మేము అబ్జర్వేషన్ చేసి ఈ 4 వార్డుల సర్వేలో మాకు తేలిన విషయం ఏంటంటే డబ్బులు ఈరోజు జనాన్ని మొత్తం కూడా వెనక తిప్పుకుంటా ఉన్నారంటే 200, 300 కూళ్ళకు పిలిచి ప్రచారంలో తిప్పుకొని మేము మా పార్టీగా డబ్బులు పెట్టే పార్టీ కాదు, ప్రజల మధ్యన అనునిత్యం ప్రజా సమస్యల మీద పోరాడే పార్టీ సిపిఎం పార్టీ. సాధించేదంటే ఇప్పుడు అధికార పార్టీలో ఏది ఉన్నా వాళ్ళు అమలు చేస్తామనే హామీలు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉంటాయో ఆ పథకాలు అమలు చేయమని ఇప్పటికి కూడా మేము దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు. మీ మాటలు ఎవరు నమ్ముతున్నారు సార్? ఇప్పుడు నమ్ముతున్నారంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇదివరదాకా డబ్బు మయంతో నమ్మట్లేరు ప్రజలు. అది ఉంది కదా, ఆ డబ్బు అనేది ఉంది కదా, అదే దాన్ని ఏమంటారు, దాని డైలాగ్ ఉంటుంది కదా, ఏది ధనబలం అంగబలం అర్ధబలం అన్ని వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. మీ దగ్గర ఏ బలం లేదు, కనీసం ప్రజాబలం అన్న ఉందా మీ దగ్గర? మా దగ్గర ప్రజాబలం ఉంటుంది. అయితే ప్రజాబలం ఉంటుంది కానీ ఆ ప్రజాబలం ఏంటంటే పోరాటాలలోనే ప్రజాబలం ఉంటుంది. ఓట్ల వరకు వచ్చినప్పుడు వినండి, ఓట్ల వరకు వచ్చినప్పుడు ఇక్కడ డబ్బును చూస్తూ ఉన్నారు అమాయక ప్రజలు. అంటే వాళ్ళు పెట్టే అటువంటి పథకాలను మోసపూర్తిక పథకాలకు వాళ్ళు మోసపోతూ ఉన్నారు జనం. ఇది కూడా వినండి, ఇట్లా శ్రీలంకలో జరిగేది. శ్రీలంకలో ఇదే పరిస్థితి. డబ్బు మయంతో అధికారంలోకి వచ్చి అనేక అప్పులు చేసి రాష్ట్రాన్ని
ఆ రాష్ట్ర పీఠంనే వదులుకొని పోయి అక్కడ కమ్యూనిస్టులకే ఉపజెప్పినారు. అది ఎన్నడైనా జరగవచ్చు, ఇవాళ కాకపోయినా రేపైనా జరగవచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతుంది. ఎక్కడైనా జరుగుతుంది. అది తప్పదు. ప్రజలు తలుసుకుంటే ఏదైనా సాధ్యం. ఏదైనా సాధ్యమవుతుంది, సరే, ఏదైనా సరే. జరుగుతుంది. ఇప్పుడు మరి ఈ 16లో ఎవరు ఎన్ని గెలిచే అవకాశం ఉంది మీ లెక్క ప్రకారం? ఈ 16లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు ఉమ్, ఈ తొర్రూరు మున్సిపాలిటీలో వాళ్ళ అభివృద్ధి శూన్యం. ఉమ్, అంటే టీఆర్ఎస్లో గతంలో గెలిచినటువంటి కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా మళ్ళీ కాంగ్రెస్లో చేరడం జరిగింది. Okay. అంటే వ్యక్తులు వాళ్ళే, ఉమ్, కలర్ మారింది. ఆ, అయితే అక్కడ ఈ కలర్ మారడం వల్ల ఈ అభివృద్ధి కూడా అట్లనే కుంటుపట్టి ఉంది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఏం గెలవదు ఇక్కడ, ఏం ఎన్ని రావా? కాంగ్రెస్ ఇక్కడ గెలవడం కష్టం. ఆ, ఇక్కడ మున్సిపాలిటీలో మా సర్వే ప్రకారంగానైతే టీఆర్ఎస్ఏ విజయం సాధిస్తుంది పక్కా. ఓకే. ఓకే, సో మీకెన్ని వస్తాయి? మేము ఖచ్చితంగా 2 గెలవబోతున్నాం. మరి బీఆర్ఎస్ ఎన్ని గెలుస్తుంది? బీఆర్ఎస్ 9 గెలుస్తుంది, మిగతా కాంగ్రెస్ వస్తుంది. మిగతాయి కాంగ్రెస్. బీజేపీ రాదా? బీజేపీ రాదు. ఓకే. రాదు. సరే. థ్యాంక్ యూ సో మచ్.